హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. లాస్ట్ వీక్ మండే అండ్ ట్యూస్డే తీసుకున్న వ్లాగ్స్ అండి. మీరు చూస్తున్నట్లయితే ఇది మా టెర్రస్ గార్డెను. సండే రోజు మార్నింగ్ ఇలా వెళ్ళామన్నమాట. మార్నింగ్ టైంలో అయితే కొంచెం లైట్గా మంచు ఇంకా ఉంది, తర్వాత ఎండ స్టార్ట్ అవుతుందిలేండి. ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ టెడీ స్కూల్కి అయితే వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక టెడ్డీని ఇక్కడ దాకా వచ్చేసి అయితే డ్రాప్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్స్ టైంలో ఇలా కింద అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఎస్పెషల్లీ మాకు ఈ గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మా ఫ్లాట్స్లో ఈ గ్రీనరీ చూడడం కోసమైనా నేను రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు కిందకైతే వస్తాను. అక్కడ నిల్చుంటే టెడ్డీయే వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్ పనులు ఉంటాయి కదా, గిన్నెలు వాష్ చేసేసాను, ఇల్లు ఉడిచి తడబట్ట పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. టెడ్డీని 11:30కి అలా వెళ్ళి నేను పిక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈరోజు. అసలు ఎంత హెక్టిక్కో అనమాట నాకైతే, మీరే చూస్తారు ఈ వీడియోలో. ఇలా పూజ రూమ్ లైట్గా క్లీన్ చేసుకున్నాను. మండే కదా పూజ చేసుకోవాలి అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ పూలు ఉన్నాయి అండ్ విలువపత్రం కూడా తీసుకొచ్చేసి దేవునికి పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. దగ్గర 10:30 అయింది. ఇక 1 అవర్లో మళ్ళీ నేను స్టార్ట్ అవ్వాలి స్కూల్కి వెళ్ళి టెడ్డీని కూడా తీసుకొచ్చాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపవి పెళ్ళి సిరీస్ అలా జరుగుతూ ఉన్నాయి కదా, పెళ్లి కూతుర్ని చేయడం మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. సో వాళ్ళు పెళ్ళికి ముందు ఇలా చేస్తారట, వాళ్ళ పద్ధతులు కదా. సో అలా రెడీ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఇంటికి 3:30కి వచ్చాను. ఎండ విపరీతంగా ఉందని చెప్పి కర్టన్స్ అలా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది. ఏం ఫంక్షన్ అంటే పతానం, అండ్ వాళ్ళు పెళ్ళికి ముందు రోజు ఎంగేజ్మెంట్ జరుపుతారట. సో ఆ ఫంక్షన్ తర్వాత పానకాల కావిడి ఆ ఫంక్షన్ ఒకటి ఉందట. మాకైతే ఉండదు ఇలాంటి ఫంక్షన్, కానీ వాళ్ళ పద్ధతులు కాబట్టి నాకు కూడా చూడాలి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి అనుకున్నాము. ఇక కిచెన్లో క్లీనింగ్ అది వర్క్ కంప్లీట్ చేసుకొని స్నానం చేసి వచ్చి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మండే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అలా చేసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫంక్షన్కి సంబంధించి మనము రెడీ అవుతాం కదా, శారీస్ జ్యువెలరీ అవన్నీ నీట్గా సెట్ చేసుకొని ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాను. రావడంతో శారీ మాత్రం ఫోల్డ్ చేసి కొంచెం గాలికి అలా ఉంచేస్తాను 1 అవర్ 1.5 అవర్. తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని అలా 2 టైమ్స్ కట్టుకున్న తర్వాత ఐరనింగ్ కానీ లేకపోతే డ్రై వాష్కి కానీ ఇస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ నేను వ్రతంకి కట్టుకున్న శారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టుకున్నాను. చెన్నైలోనే తీసుకున్నాను, శర్వణ స్టోర్స్ అని చెప్పి అందులో పట్టు శారీ సెక్షన్ ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. నాకు ఆఫర్లో 2200కి శారీ అయితే వచ్చింది. చూడడంతోనే ఎవరికి నచ్చదు ఆ శారీ, ఏంటి ఇలా ఉంది అనుకుంటారు, బట్ కట్టుకుంటే చాలా బాగుందని చెప్పారనమాట. ఇక్కడ ఈవినింగ్ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయి వచ్చాను. నేను మార్నింగ్ కట్టుకున్న శారీ అయితేనేమి, ఇప్పుడు కట్టుకున్న శారీ అయితేనేమి ప్రీప్లీట్ ఏం చేసుకోలేదు. ఎవ్రీ టైం ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళాలనుకున్నా కూడా ప్రీప్లీట్ చేసి పెట్టుకుంటాను శారీస్ని. బట్ ఇప్పుడు మాత్రం ప్రీప్లీట్ ఏం చేసుకోలేదు. కట్టుకునే అంత కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్, ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. వింటేజ్ పట్టు శారీ తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నేను తీసుకొని కూడా కొన్ని మంత్స్ అయింది, బట్ ఇప్పుడు కుదిరింది కట్టుకోవడానికి. ఎందుకంటే ఇన్ని రోజులు బ్లౌజ్ అది వర్క్ ఏం వేయించలేదు. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. ఇలా వేయించుకున్నాను బ్లౌజ్ వర్క్ని, చాలా బాగుంది. డీటెయిల్డ్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బ్లౌజ్ వర్క్ని మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్గానే వేయించుకుంటాను బ్లౌజెస్కి. ఈ ఫంక్షన్ జరిగే ప్లేస్ అయితే మాత్రం మా ఫ్లాట్స్లోనేనండి. ఆడిటోరియం, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు మా ఫ్లాట్స్లో ఏమున్నా కూడా ఇక్కడే జరుపుకుంటాము. చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది ప్లేస్ అయితే మాత్రం. మేము చాలా లక్కీ అనే చెప్పొచ్చు ఇలాంటి ఫ్లాట్స్లో మేము హౌస్ తీసుకున్నందుకు. ఎందుకంటే
బయట ఫంక్షన్ హాల్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా, కానీ మా ఆడిటోరియం మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది, మాకు కూడా చాలా కంఫర్టబుల్ అనమాట. బేస్మెంట్లో ఉంటుంది, అందరికీ ఈజీగా ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ మనం బయట పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్స్కే చాలా ఖర్చు అవుతుంది కదా, వ్యాన్లు పెట్టాలి లేకపోతే కార్లు పెట్టాలి మనకు వచ్చిన రిలేటివ్స్కి. అలా కాకుండా ఇక్కడే అయితే చాలా ఈజీగా కంఫర్టబుల్గా అందరూ తిరగలిగే కంఫర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాంట్లో మాత్రం మేము చాలా లక్కీ అనే చెప్పొచ్చు. పద్ధతుల ప్రకారం ఫంక్షన్ అయితే జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా కొత్త ఫార్మాలిటీస్ కూడా నేను చూశాను, చాలా బాగా నచ్చింది, చాలా ఫన్గా ఉన్నింది. కొన్ని ఫొటోస్ అలా రీల్స్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కోసం అని చెప్పి అక్కడ పిక్స్ తీశారు. టెడ్డీకి ఒక పిక్ తీయించాను అండ్ నేను ఒకటి, టెడ్డీ నేను కలిపి అలా 3-4 పిక్స్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక పిక్ దిగామన్నమాట. ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఎప్పటికీ వాళ్ళ మ్యారేజ్ అనేది గుర్తుండిపోతుంది మనకి. మనం కూడా ఇలా రెడీ అయ్యాము ఆ మ్యారేజ్లో అని చెప్పి కూడా మనకి ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాము. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ముందు రోజు నైటు అలా ఇక అలసిపోయి వీడియో ఏం తీసుకోలేదులేండి, ఫుడ్ దగ్గర అదంతా కూడా ఏం వీడియో తీయలేదు. ఇలా ఈవెంట్స్ అన్నీ 3-4 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని శారీస్ కూడా నేనేంటంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చిన వెంటనే కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెడతాను. పెద్దగా నలగవు కదా మన శారీస్, నీట్గానే ఉంటాయి. బట్ కొంచెం సేపు ఎండకు అలా ఆరేసినట్టు ఉంచేసి తర్వాత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. బ్యాంగిల్స్ అన్నీ కూడా నాకైతే ఏ శారీ కట్టుకుంటే ఆ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అలాగే జ్యువెలరీ కూడా మారుస్తూ ఉంటాను. రెడీ అవ్వడం ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్, బట్ సింపుల్గా ఎలిగెంట్గా రెడీ అవుతూ ఉంటాను. మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు, బట్ ఇంట్లో మాత్రం చాలా నార్మల్గా ఉంటాను. ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోను అనమాట, ఎందుకంటే కొంచెం బుట్టలు అవి పెద్దవి పెట్టుకుంటాను కదా, చెవులు కొంచెం సాగుతాయి అని చెప్పి ఇంట్లో మాత్రం చిన్న స్టడ్స్ నార్మల్గా ఉంటాను ఇంట్లో. బట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా చక్కగా రెడీ అవుతాను. ఇక టెడ్డీ స్కూల్కి వెళ్ళింది, ధనుష్ కూడా కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా పనులు నేను చేసుకుంటున్నాను. కొంచెం బయట పని ఉందన్నమాట, అందుకని చెప్పి నేను ఎర్లీగా వంట అయితే ఫినిష్ చేసేస్తున్నాను. వెజల్స్ అయితే ఇంకా వాష్ చేయలేదు, కొన్నే గిన్నెలు ఉన్నాయని చెప్పి కర్రీ కూడా చేసేసి డిష్ అవుట్ చేసి అప్పుడు గిన్నెలు వాష్ చేసేసి బయట పెట్టేసి వంట చేస్తున్నాను కదా, పనిలో పని కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చాను, వాళ్ళ ఇంట్లో పూజ ఉందట. సో అరిసెలు చేసి ఇవ్వమన్నారనమాట, హెల్పింగ్ అని చెప్పి వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం అలా న్యాప్ తీసుకున్నాను, ఒక 15 మినిట్స్, 4:30 ఆ టైంలో. ఇక వీడియో ఏం తీసుకోలేదులేండి. ఇది వచ్చేసి డైరెక్ట్గా డిన్నర్ టైంలో వీడియో తీసుకుంటున్నాను. వాటికి కొంచెం గీ అప్లై చేస్తున్నాను అనమాట. చపాతీలు వన్ సైడ్ చేస్తుంటేనే వన్ సైడ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. కర్రీ వచ్చేసి సొరకాయ అండ్ స్వీట్ కార్న్ వేసి కర్రీ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి మాత్రమే బాగుంటుంది, పిల్లల కోసం అని చెప్పి స్వీట్ కార్న్ కలిపి చేశాను. కొంచెం ఇంట్రెస్టెడ్గా తింటారు కదా పిల్లలు కూడా. వెనస్డే రోజు కూడా మ్యారేజ్ ఉనింది, ట్యూస్డే రోజు నైట్ తీస్తున్నాను కదా వ్లాగ్. ఇక వెనస్డే రోజు అక్కడక్కడ ఏంటంటే ఫొటోస్ అవి దిగాం, కానీ వీడియో అంటూ నేనేం తీసుకోలేదు కాబట్టి పెళ్లి వీడియో ఏమి నేను పోస్ట్ చేయట్లేదు. ఇక్కడ మీకు డ్రాయింగ్ చూపిస్తున్నాను కదా, టెడ్డీ డ్రా చేసిందండి వెంకటేశ్వర స్వామిని. లాస్ట్ టైము స్కూల్లో ఆర్ట్ గ్యాలరీ జరిగిందనమాట, అప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి పిక్ని అయితే డ్రా చేసింది. స్కూల్ వాళ్ళే ఉంచేసుకున్నారు ఆఫీస్ రూమ్లో పెట్టుకోవడం కోసం అని చెప్పి, ఇంటికైతే ఇవ్వలేదు. అప్పుడు నేను బాగా ఫీల్ అయ్యాను, అయ్యో టెడ్డీ వేసింది కదా ఇంటికి ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు కూడా ఫ్రేమ్ చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. ఆ పిక్ నాకు ఇవ్వలేదు అని చెప్పి టెడ్డీ మళ్ళీ నా కోసం డ్రా చేసింది ఇంట్లో పెట్టుకోవడం కోసం అని చెప్పి. నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను.
టెడీ ఎప్పుడు ఏదో ఒక డ్రాయింగ్ అయితే చేస్తూ ఉంటుంది. ప్రెజెంట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనమాట. తనకు ఒక 4-5 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డ్రాయింగ్ వేసి ఇచ్చింది. ఫస్ట్ డ్రాయింగ్ వేసినప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోస్లో. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.